స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. గోదావరి నదిలో ఆర్మూర్కి చెందిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. మెండోరా ఎస్ఐ సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ మండలం చేపూర్కు చెందిన కనికరపు గంగన్న శనివారం గల్లంతయ్యాడు. చేపూర్కు చెందిన జొరగే గంగన్న కొన్ని రోజుల క్రితం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన స్కూటీ చాకిరియాల గోదావరి సమీపంలో కనిపించి దీంతో అక్కడే పడి ఆత్మహత్య చేసుకుంటారని భావించిన గంగన్న శనివారం కొంతమంది బంధువులతో వచ్చి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహం ఎక్కువ ఉండటంతో గంగన్న నీటిలో మునిగి కొట్టుకుపోయాడు. ఇక కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను తొందరగా వెలికి తీయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. పల్లె మేము ముగ్గురం అన్నదమ్ములం. దాంట్లో నడిపి అతను గంగాధర్ బిజినెస్ చేద్దామని షాప్ పెట్టిన తర్వాత అది నడవలేదు, లాస్ అయింది. లాస్ అవ్వడం వల్ల అప్పులు బాగా అయినాయి. అప్పులు బాగా అవ్వడం వల్ల భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గంగలో దుంకడం జరిగింది. 5 days అవుతుంది దుంకి. ఆచూకీ కోసం లెంకడం జరిగింది. లెంకితే నిన్న మా బావ కూడా దాంట్లో దిగి మా బావ కూడా దాంట్లోనే మునిగి చనిపోవడం జరిగింది. బావకు 2 పిల్లలు, కొడుకు బిడ్డే. పాపనేమో ఇంటర్మీడియట్ 2nd year వేస్తుంది. బాబేమో 10th class చేస్తుండు. మా అన్న పిల్లలేమో 7th class పాపయ్య అవుతుంది. బాబేమో 8th class అవుతుండు. 5 days అవుతుంది. ఆచూకీ ఏం దొరుకుతలేదు. చాలా వెతికినాం కానీ ఏం ఆచూకీ దొరకలేదు. ఏమన్నా ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు గజ ఈతగాళ్ళను పెట్టి వెతికిపించి మాకు తొందరగా అప్పగించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫు నుంచి మా అన్నకు కానీ మా బావకు కానీ ఎవరిది లేదు. బట్ మాకు వాళ్ళిద్దరికి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.